అందరికీ నమస్తే అండి. ప్రతి అంశానికి కూడా సమాజంలో జరుగుతున్న ప్రతి అంశానికి కూడా నాణేనికి రెండో వైపు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. అందులోకి ఇప్పుడు ఒక సున్నితమైన అంశం మీద మనం మాట్లాడుతున్నాం. పొద్దున నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా ఒక సెన్సిటివ్ అంశం మీద మనం మాట్లాడుతున్నాం. సో దాని మీద నాకు తెలిసిన సమాచారం నేను పొద్దున్న నుంచి చెప్పాను. కానీ ఇప్పుడు పోలీసుల వెర్షన్ కూడా చెప్పాలి కదా. సో పోలీసులు ఏం చెప్తున్నారు అనేది కూడా చెప్పాలి కదా. సో మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు చాలా ఇంపార్టెంట్ కొన్ని మాటలు చెప్తాను, వినండి, దయచేసి వినండి. సో సెన్సిటివ్ విషయాల్లో నేను ఇందాక దీనికి ప్రీవియస్ వీడియోలో ఆ అమ్మాయి పేరు చెప్పలేదని, ఆ అమ్మాయి తండ్రి పేరు చెప్పలేదని చాలామంది గోల పెట్టారు. ఏమంటే అమ్మాయి పేరు, అమ్మాయి తండ్రి పేరు, సెన్సిటివ్ ఇష్యూస్లో ఇటువంటి సున్నితమైన అంశాల్లో వాళ్ళ పేర్లు చెప్పాలండి. సోషల్ మీడియాలో ఎవడెవడో పెడతాడు. నేను ఎందుకు చెప్తాను? నాకు జర్నలిస్ట్గా కొన్ని పరిమితులు ఉంటాయి, నాకు కొన్ని విలువలు ఉంటాయి. ఎందుకంటే రేపు పొద్దున్న అమ్మాయి ఫ్యూచర్ ఏమవ్వాలి నేను పేరు చెప్తే? అందులోకే అమ్మాయి నిజంగా తప్పు చేసిందో లేదో నిర్ధారణ లేకుండా నేను ఎలా పేరు చెప్తా? సంఘటన అయితే చెప్తా, ఇలా జరిగింది అలా జరిగిందని. వ్యక్తుల పేర్లు ఎలా చెప్తాం? వ్యక్తుల పేర్లు చెప్పకూడదు కదా. వాళ్ళు తప్పు చేశారు అని నిర్ధారించే వరకు, లేదా పోలీసులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టే వరకు నేను పేర్లు చెప్పలేను కదా. చెప్పను, నేనైతే చెప్పను. ఒక అమ్మాయి పేరండి, ఒక అమ్మాయి తండ్రి అండి, ఎలా చెప్తారు? వాళ్ళ పేర్లు చెప్పలేదు, నువ్వు వాళ్ళ పేర్లు చెప్పలేదు, నువ్వు వాళ్ళ పేర్లు చెప్పలేదు అంటున్నారు. తప్పది. అలా నేనైతే చెప్పను దయచేసి. నాకు కొన్ని విలువలు ఉంటాయి, నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, నేను ఖచ్చితంగా ఫాలో అవుతా. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చెప్తా. పోలీసులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇది సున్నితమైన అంశం. పోలీసులు ఖచ్చితంగా దీనిలో డెప్త్గా వెళ్తారు కాబట్టి ఆ ఇష్యూని కూడా మనం చూడాలి. అదేంటి నువ్వు పొద్దున్న అలా చెప్పావు కదా, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. నాణ్యానికి రెండో కోణం ఉండదా? పోలీసుల వెర్షన్ మనం చెప్పకూడదా? పోలీసుల వెర్షన్ కూడా చెప్పాలి, అది ఇంపార్టెంట్. యాక్చువల్లీ అక్కడ జరిగిన ఘటన ఏంటి? ఆ అమ్మాయిలు వచ్చారు, అర్ధరాత్రి వేళ నుంచి ఆందోళన చేశారు, బాత్రూంలో కెమెరాలు ఉన్నాయి, వీడియోస్ బయటికి వెళ్తున్నాయంట, లీక్ అవుతున్నాయంట. సో చాలా పెద్ద గందరగోళం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గొడవ జరిగింది. విద్యార్థులందరూ ధర్నా చేశారు, ఆందోళన చేశారు, హిడెన్ కెమెరాస్ పెట్టారంట. 28 కెమెరాలు పెట్టి 300 వీడియోల వరకు బయటకు వెళ్ళాయి అనేది ఒక పెద్ద ఆరోపణ. సో అది పొద్దున్న నుంచి గొడవ అయింది. పోలీసులు వెళ్ళారు, స్థానిక ఎమ్మెల్యే వెళ్ళారు, నాయకులు వెళ్ళారు, తర్వాత మినిస్టర్ గారు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. సో ఇటువైపు రాజకీయ పార్టీలు కూడా వాడు చేశాడంటే వీడు చేశాడంటే వాడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో రచ్చ చేసుకుంటున్నారు. సో సెన్సిటివ్ ఇష్యూ, ఎవరికి కూడా కామన్ సెన్స్ ఉండదు. మన పార్టీ మనకు ముఖ్యం, మన కులం మనకు ముఖ్యం. ఎవడేమైపోతే మనకెందుకు, ఎదుటివాడి మీద బురదేసేద్దాం. ఇదిగో ఇది చెప్తున్నందుకు, నేను రెండు కోణాలు చెప్తున్నందుకు నన్ను కూడా, నీకు మాట మీద నిలకడ ఉండదా, నువ్వు పొద్దున్న అలా చెప్పావు ఇప్పుడు ఎలా చెప్తున్నావు నన్ను కూడా అంటారు. కానీ నేను నాణ్యానికి రెండు వైపులు చెప్పాలి. చెప్పినప్పుడు మీకు ఏది నచ్చిందో, మీరు ఏది నమ్ముతారో దాన్ని మీరు ఫిక్స్ అవ్వాలి, అది మీరు నమ్మాలి. సో దీనిలో పోలీసులు ఏం చెప్తున్నారంటే, పోలీసులు ఇదంతా కూడా జరగలేదు, కెమెరాలు ఫిక్స్ చేయడం ఇదంతా అబద్ధం, మాకేమీ కెమెరాలు కనిపించలేదు, ఆ వీడియోలు ఏమీ లేవు, అదంతా కూడా అబద్ధమే, ఇది కేవలం ఒక ప్రేమ వ్యవహారం. ఆ కాలేజీలో ప్రేమ జంటలు ఉన్నారు, ఇద్దరు ప్రేమ జంటలు ఉన్నారు, అలాగే 2 అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. ఆ ప్రేమ జంటలు వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకుని ఆ వీడియో కాల్స్ రికార్డ్ చేస్తూ స్క్రీన్ షాట్ చేస్తూ వాళ్ళ ఫోన్లో సేవ్ చేసుకున్నారు. అలా ప్రేమ జంటల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు, ఏదో వాళ్ళ మధ్య చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ వీడియో కాల్స్ అలాగే ఈ స్క్రీన్ షాట్లు కూడా వేరే గ్రూపుల్లో పెట్టారు. అలా పెట్టడం వలన వాటినే వీళ్ళు ఆ వీడియోస్ అనుకొని భయపడ్డారు. అలా పుకారు ఒకటి చెలరేగింది. ఆ పుకారు కారణంగా విద్యార్థులందరూ భయపడ్డారు. సో అంతే తప్ప నిజంగా అక్కడ కెమెరాస్ అనేవి లేవు అని పోలీసులు చెప్తున్న వెర్షన్. ఇది పోలీసుల వెర్షన్. సో మనం ప్రజాస్వామ్యమైన దేశంలో ఉన్నాం. ఇటువంటి క్రైమ్స్, నేరాలు జరుగుతున్నప్పుడు సున్నితమైన అంశాల్లో వాటిని నిర్ధారించాల్సింది పోలీసులు. అఫ్కోర్స్ పోలీసుల మీద, పోలీసులు చెప్పింది నిజమా కాదా, నమ్ముతారా లేదా అనేది ఎవరిష్టం వాళ్ళది. కానీ అంతిమ నిర్ణేతలు మాత్రం పోలీసులు. దానిలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, కేసు కట్టాల్సింది, మొత్తం అంతా చర్యలు తీసుకోవాల్సింది కూడా పోలీసులు, ప్రభుత్వం. సో పోలీసుల వెర్షన్ అయితే అది అసలు కెమెరాలు లేవంట, కాలేజీలో హాస్టల్లో కెమెరాలు లేవంట, అది అసలు ఏ వీడియోలు బయటకు రాలేదంట, ఎక్కడ రికార్డ్ లేదంట, హిడెన్ కెమెరాస్ అనేవి లేవంట, కేవలం ఎవరో వీడియో కాల్ మాట్లాడుకున్న స్క్రీన్ షాట్లు మాత్రమే అంట. అది కృష్ణా జిల్లా ఎస్పీ గారు చెప్పిన వెర్షన్. సో ఇది మీరు ఏం నమ్ముతారో మీ ఇష్టం. కెమెరాలు ఉన్నాయంటారా, లేవంటారా, కెమెరాలు ఉన్నాయి పోలీసులు దాస్తున్నారు అనుకుంటారా, ఎవరు ఏది నమ్ముతారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. అంతే తప్ప ఈ విషయంలో దాయాల్సిన అవసరము లేదా మసిపూసి మారేడికాయ చేయాల్సిన అవసరం నాకేముంది? నేను ఒక ఛానల్ ఉంది, ఛానల్స్లో వీడియోలు చేస్తా, జనం ఏది నమ్ముతారో, జనానికి ఏది ఇవ్వాలో అది నేను ఇస్తాను. సో చూసేవాళ్ళు కూడా కామన్ సెన్స్తో ఆలోచించాలి, విజ్ఞతతో ఆలోచించాలి.
ఇష్టం వచ్చినట్టు సెన్సిటివ్ ఇష్యూస్ విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించే నేను వీడియోస్ చేస్తా. సెన్సిటివ్ టాపిక్స్ విషయంలో మీకు నచ్చినట్టు మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం అలా కష్టం. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూస్ దీనిలో భిన్నమైన కోణాలు బయటకు వస్తాయి, భిన్నమైన ఇష్యూస్ బయటకు వస్తాయి. రేపు సాయంత్రానికి ఇది ఇంకో ట్విస్ట్ తీసుకోవచ్చు, అప్పుడు ఇంకోటి చెప్తా. సాయంత్రానికి ఇది ఇంకా మలుపులు తిరగచ్చు, వేరే విషయం బయటకు రావచ్చు, అప్పుడు అది చెప్తా. అప్పుడు నువ్వేంటి పొద్దున్న ఒకలా చెప్పావు, మధ్యాహ్నం ఒకలా చెప్పావు, సాయంత్రం ఒకలా చెప్పావు అని మీరంటే నేనేం చేయాలి? అందులో ఏది బయటకు వస్తే అది చెప్తాను, మీరు ఏది నమ్ముతారో అది నమ్ముతారు. థ్యాంక్ యూ.